కాబట్టి మిత్రులారా మరొకసారి చెప్తున్నా, ప్రవీణ్ అన్న మీరు కొత్త పార్టీ పెడితే మీరు మంచి నాయకుడు అవుతారన్న. అమ్మ మొత్తానికి పార్టీ పెట్టమన్నాడా? ప్రవీణ్ అన్న మీరు కొత్త పార్టీ పెడితే మంచి నాయకుడు అవుతారన్న. ముందుగా ఈ మాట అన్నందుకు మీకు కృతజ్ఞతలు బ్రదర్. పార్టీ అనగానే ఏదో ఇప్పుడు కామెంట్ పెట్టగానే ఉత్సాహపడి మనం గొప్ప లీడర్, పెద్ద లీడర్ అవుతాం మనం అనుకోవడం కంటే కార్యాచరణ ప్రకటించుకోవడం, ఆ దిశగా ప్రయాణం చేయడం, ఆ లక్ష్యంగా ప్రయాణం చేయడం, ఆ దారిలో ప్రయాణం చేయడం ప్రతి మనిషికి ఉండవలసింది. నేను ఒకటి చెప్తున్నా, అది ఏ రంగమైనా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు, ఓర్పు, సహనం, నిరీక్షణ, సంకల్పం. ఓర్పు, మనం వెళ్ళే ప్రయాణంలో శ్రమలు వస్తాయి, ఓర్పు చాలా అవసరం. ఆ శ్రమలలో ఓర్పు చాలా అవసరం, ఓపిక అవసరం, నిరీక్షణ అవసరం, నిబద్ధత, ఏకాగ్రత. ఈ 4 అంశాలు పట్టుకొని మనం సరిగ్గా ప్రయాణిస్తే మరో కేసీఆర్ కావచ్చు, మనం మరో కాంచీరామ్ కావచ్చు, మనం ఈ ఈ ఈ యువతకు మనమే ఒక మార్గంగా కూడా నిలబడవచ్చు. నాయకులు, మార్గదర్శులు, తత్వవేత్తలు వీళ్ళంతా ఆకాశం నుండి ఊడిపల్లే. వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులుగానే ఒక తల్లి గర్భం నుండి పుట్టి ఈ సమాజానికి ఒక మార్గదర్శిగా, ఒక లీడర్స్గా పుట్టుకొచ్చింది. వాళ్ళ వెనుక చాలా కష్టం ఉంటుంది. ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత నిరీక్షణ, ఎంత శ్రమ అనుభవించి ఉంటే వాళ్ళు నాయకులు అయి ఉంటారు. ఎంత నిబద్ధత, ఎంత స్థిరమైన నిలకడ ఉండాలి. కాబట్టి పార్టీ పెడితే చిలక ప్రవీణ్ అన్న మీరు సక్సెస్ అవుతారు, మంచి నాయకుడు అవుతారు అంటే ముందు మనం ఆ ప్రయాణంలో ఉండాలి. అందుకు తగ్గట్టుగా మన ప్రణాళికలు ఉండాలి. సమయానికి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు, ప్రమాదాలకు తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు ప్రమాదాలను పొంచి ఉంటే అవన్నిటి దాటుకొని వెళ్తున్న క్రమంలో అప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మిత్రుడు అన్నట్టు